26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తమ తమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వపరమైనటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అధికారికపరమైనటువంటి కార్యక్రమాల్లో సమాలోచనలు జరుపుతూ ఉంటారు. న్యాయ వ్యవహారిక విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయాలి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. బ్యాంకింగు అలాగే బీమా సంబంధమైనటువంటి లేదా ఆర్థిక సేవా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడకుండా కార్యక్రమాలను పూర్తి చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి విశేష నామాలను అర్చనగా నిర్వహించండి. మిథున రాశి వారు రచన, ఇతరమైనటువంటి ప్రచురణ లేదా బోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి ప్రతిభతో కూడినటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. వివిధ మార్గాల ద్వారా చదువులు నేర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోదరీ సంబంధమైనటువంటి పలు రకాల కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటవుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వారు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారు లేదా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారాలు జరిపేటటువంటి వారు తగినటువంటి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత అసౌకర్యంగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యాపారాలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తూ సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీదేవిని విశేషంగా పసుపు కుంకుమలతో పూజించండి. సింహరాశి వారు నాయకత్వ సంబంధమైనటువంటి సామర్థ్యాలను చక్కగా వెలుగులో తేగలుగుతారు. పరిపాలనా రంగంలో మంచి బాధ్యతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నత విద్యాపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ప్రభుత్వ సంబంధమైనటువంటి పన్నుల వ్యవహారాల్లో ఏమాత్రం కూడా బద్ధకంగా ఉండకూడదు. చిన్న వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అధికారిక పరమైనటువంటి ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద సమస్యకు దారితీస్తూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు వివాహము, భాగస్వామ్య సంబంధమైనటువంటి అంశాల్లో మంచి అనుకూల శుభవార్తలు కలిసి వస్తుంటాయి. అలంకరణతో కూడినటువంటి కొన్ని రకాల ఖర్చులను నిర్వహిస్తూ ఉంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా మీరు నిర్వహించేటటువంటి వ్యాపారాలకు మంచి ప్రోత్సాహాలు అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కొంత పోటీతత్వాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగ ఎంపికల విషయంలో కూడా అనిశ్చిత వాతావరణం నెలకొని ఉంటుంది. వైద్యము, రక్షణ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పరిశోధన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ పరిశోధనలు నిర్వహించేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, విభూధిని సమర్పణ చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఉన్నత విద్య లేదా న్యాయ సంబంధమైనటువంటి విదేశీ వ్యవహారాల్లో సమీక్షలు అవసరమవుతూ ఉంటాయి. అలాగే నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్థులతో కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. మకర రాశి వాళ్లకు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇంజనీరింగు, నిర్మాణము, ఇతరమైనటువంటి యంత్రాల పనిముట్లకు సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నాయకులతో వివిధ రకాల సమావేశాలను నిర్వహించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యాపరమైనటువంటి అంశాల్లో అడ్డంకిగా ఉన్న చిక్కులను కూడా అధిగమించగలుగుతారు. వివిధ రూపాల్లో స్నేహితుల ద్వారా సహకారాన్ని తీసుకుంటూ వ్యాపారాలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ దత్త స్తోత్రమును పారాయణం చేయటం, గోసేవ చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే విద్య వైద్య సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆస్తుల వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.